జనసేనలో పవన్ కి అండగా నాగబాబు. జగన్ వచ్చే ఏడాది నుంచి జనంలోనే. ఆయన పాదయాత్ర 2024 ఎన్నికల దాకా కొనసాగుతాయని, దాంతో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి నెంబర్ 2 కోసం వెతుకులాట. వైసీపీ మొత్తం బాధ్యతలు చూసే ఛాన్స్ ఆమెకే అని ప్రచారం. వైసీపీలో అందరినీ కట్టుగా జట్టుగా ఉంచడంలో ఆమె అయితేనే బెస్ట్ అని అనుకుంటున్నారట. ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఏ రకమైన ఇబ్బందులు కూడా రావు అని టాక్. ఇప్పటి వరకు ఆమె రాజకీయంగా పెద్దగా కనిపించింది లేదు. ఎన్నికల వేళ మాత్రమే ఆమె హడావుడి. 2029లో ఆమెతో పోటీ చేయించడం ద్వారా మొత్తం ఈ ఎంపీ సీటు పరిధిలో 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు అన్నది జగన్ ప్లాన్. వైసీపీలో సర్వసత్తాక అధినేత జగన్ అన్నది అందరికీ తెలుసు. పార్టీ ఆయనతోనే అల్లుకొని ఉంది. జగన్ ఇమేజ్తోనే పార్టీకి విజయమైనా మరేదైనా అన్నింటికీ ఆయనే కర్త కర్మ క్రియ అన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే ఒంటి చేత్తో జగన్ పార్టీని దాదాపు 15 ఏళ్ల పాటు నెట్టుకొని వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. దాంతో జగన్ పార్టీలో నెంబర్ 2 అవసరం ఏర్పడింది అని అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ఈ పోస్టులో ఉండేవారు అని అనుకునేవారు. అయితే ఆయన 2 ఏళ్ల క్రితం పార్టీని వీడి వెళ్ళిపోయారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నారు అని అనుకున్నా అది కూడా సరిపోవడం లేదు. కోటరీ జగన్ చుట్టూ ఉందని ఒక ప్రచారం అయితే ఉంది. దాంతో చాలా మంది అసంతృప్తి చెందుతున్నారు. దీంతో జగన్ సరికొత్త ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. నెంబర్ 2కి ఆమెనే అని జగన్ ఫిక్స్. అంతమంది సీనియర్స్ ని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుందో. షర్మిలకు ఇవ్వవలసిన ప్లేస్లో ఆమె. ఇక స్టోరీలోకి వెళ్తే ప్రస్తుతం ఏపీలోని టీడీపీలో చంద్రబాబుకు లోకేష్ అందుకొని ఉన్నారు. ఆయన పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే జనసేనలో పవన్కి నాగబాబు అండగా ఉన్నారు. అలాగే వైసీపీకి కూడా సంబంధీకులు వెన్నుదన్నుగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. పైగా ఎలాంటి కోటరీ విమర్శలు రాకపోతే నాయకత్వం అంతా ఒక్కటిగా ఉంటుందని భావిస్తున్నారట. దాంతో పాటుగా జగన్ వచ్చే ఏడాది నుంచి జనంలోనే ఉండబోతున్నారు. ఆయన పర్యటనలు, పాదయాత్ర అన్నీ కలిపి 2029 ఎన్నికల దాకా కొనసాగుతాయని అంటున్నారు. దాంతో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి నెంబర్ 2 ఒకరు అవసరమని భావిస్తున్నారట. ఆ పదవిలోకి ఎవరు వస్తారు అన్నదే చర్చగా ఉంది. కానీ దానికి ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారం అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటున్నారు. జగన్ తరువాత వైసీపీ మొత్తం బాధ్యతలు చూసే ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు, జగన్ సతీమణి భారతి అని చెబుతున్నారు. వైసీపీలో అందరినీ కట్టుగా జట్టుగా ఉంచడంలో భారతి వంటి వారు అయితేనే సరిపోతారని భావిస్తున్నారట. పైగా ఏ రకమైన ఇబ్బందులు కూడా ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తే రావు అని అంటున్నారు. అదే వేరొకరిని తెచ్చి అక్కడ పెడితే పార్టీలో ఇతర నేతల మధ్య విభేదాలు రావడం జరుగుతుందని కూడా అంటున్నారు. ఇక జగన్కు పార్టీ బాధ్యతలు తన సతీమణికి పంచాలని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్కి సంబంధించిన వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ కూడా భారతి చూస్తూ ఉన్నారు. ఆమె రాజకీయంగా పెద్దగా కనిపించింది లేదు. ఎన్నికల వేళ మాత్రం ఆమె పులివెందల్లో జగన్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకి వైసీపీలో కీలక పగ్గాలు అప్పచెప్పాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ సీటు నుంచి కూడా భారతిని పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారని వినిపిస్తోంది. అక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన 2024 నుంచి వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. ఇక 2029లో భారతిని పోటీ చేయించడం ద్వారా మొత్తం ఈ ఎంపీ సీటు పరిధిలో 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు అన్నది జగన్ ప్లాన్గా ఉంది అని అంటున్నారు. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఢిల్లీ స్థాయిలో వైసీపీ పాత్ర వచ్చే ఎన్నికల్లో పెరుగుతోందని భావిస్తున్న క్రమంలో భారతి పోటీ చేస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఇవి ఊహాగానాలుగా మిగులుతాయా లేదా నిజమవుతాయా అన్నది.